హే గాయ్స్, నేనే మీ ఫయాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా డాడీ నేను కలిసి అచ్యుతాపురం సంతకైతే వచ్చేసాం. అలా వచ్చామో లేదో నాటుకోలు అయితే కొందామని చూసాము. ఇందులో మా డాడీ అయితే ఒక జత అయితే బేరం ఆడుతున్నాడు. ఇంకా కుదరలేదని చెప్పి పక్కనెట్టేసాం. చూస్తున్నారు కదా ఇంకా ఏ విధంగా కొనుక్కుంటున్నారో. ఇంకా సంత మొత్తం తిరిగి 2 పెట్టలు అయితే కొనేసాం మనం. ఇంకా కొన్న వాటిని పట్టుకొని మేకల సంతలోకి అయితే మనం వచ్చేసాం. చూడండి ఫుల్ రష్ గా అయితే ఉంది ఈ రోజు మేకల సంత. మీరైతే ఇక్కడ చూడొచ్చు మంచి మంచి మేకపోతులు, అలానే మంచి మంచి గొర్రెపోతులు కూడా వచ్చాయి. అలానే మనకి నెల 2 నెలలు అప్పుడే పుట్టిన మేకపోతు పిల్లలు కూడా దొరుకుతాయి. చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎంత యాక్టివ్ గా ఉన్నాయి. ఈ పిల్ల అయితే ఈ రోజే పుట్టినట్టుంది. ఇంక ఈ రోజు సంత అయితే చాలా గట్టిగా ఉంది. అసలు క్రౌడ్ అయితే చూస్తున్నారు కదా. ఇంకా కొన్న పోతుని ఇలా పట్టుకొని నేను కూడా అమ్మినట్టు యాక్టింగ్ చేస్తున్నాను. ముందు వీడియోలో అయితే అడిగే కదా ఇలా ఎందుకు కోస్తారని. అంటే మనం వ్యాపారి దగ్గర కొన్నట్టు గుర్తుగా ఇలా కోస్తాము. అలా ముందుకొచ్చి చూస్తే ఆ సంతలో చేపలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ బ్రదర్ చేస్తుంది ఏ చేప తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా పక్కనే మామగారు అయితే బ్రతుకున్న కొరమీన్లు అయితే అమ్ముతున్నారు. ఇంకా ఎన్ని కొరమీన్లు ఉన్నాయి అన్ని కూడా బేరం ఆడుకొని తీసేసుకున్నాము. మామగారు అయితే మనకు ప్యాక్ చేసి చూడండి ఎంత బాగా ఇచ్చారు. మనం ఏమేమి కొన్నామో చూపిస్తా వచ్చేయండి. 2 మేకపోతులు 2 పెట్టలు అయితే కొన్నాము. ఇంకా టైం అయిపోతుందని చెప్పి కొన్న వాటిని బండి మీద ఎక్కించుకొని షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి మనం ఎలాంటి సైజు మేకపోతులను అయితే కొన్నాము. తెచ్చిన వాటికి రొడ్డు అయితే పక్కా ఉండాలి కదా. ఇంకా రొడ్డు కోయడానికి అని చెప్పి మా డాడీ నేను అయితే వెళ్తున్నాం. మా డాడీ ఒక పక్క నుండి కోస్తుంటే మనం అయితే ఒక పక్క నుండి పోగెడుతున్నాము. చూడండి ఏ విధంగా పోగే. ఇంకా కోసుకున్న రొడ్డు అంతా మేకలకి అయితే కట్టేసాం. చూస్తున్నారు కదా. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. తెలుసు కదా నేను మీ